చర్చ అదో అందమైన ప్రపంచం. ఆ మాటల వెనుక తేనె పూసిన కథలున్నాయి. ఆ చిరునవ్వుల చిలిపి పలకరింపుల వెనుక కోట్ల రూపాయల దోపిడీ ఉంది. హనీ ట్రాప్ వినడానికి తీయగా ఉన్న ఆ ఉచ్చులో పడిన వారికి మాత్రం అది నరకం. రాజకీయ నాయకుల అండ, పోలీసుల దండ వెరసి ఇదో పెద్ద మాఫియా సామ్రాజ్యం. అమాయకులను మభ్యపెట్టి దిగంబర ఫోటోలు తీసి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకునే వరకు సాగిన ఈ కిలాడీల పర్వం ఇప్పుడు బట్టబయలైంది. ఈ వ్యవహారంలో ఏకంగా ఖాకీలే భాగస్వాములు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ రంగం ఎవరు? ఈ 7 హిల్స్ అడ్డాలో ఏం జరుగుతోంది? అమాయకుల్ని ఎలా బుట్టలో వేస్తున్నారు? దీనిపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. అదో మామూలు రాజకీయ నాయకురాలి వేషం. సేవ చేస్తున్నట్లు బిల్డప్. కానీ లోపల మాత్రం కుట్రల సామ్రాజ్యం. ఈ కథకు అసలు సూత్రధారి రంగమ్మ అలియాస్ చిన్ని. బీజేపీ మహిళా విభాగంలో మొదలై తెలుగుదేశం కండువా కప్పుకుని రాజకీయ ముసుగులో ఈమె సాగించిన హనీ బిజినెస్ ఇప్పుడు అనంత జిల్లాలను కుదిపేస్తోంది. ఈమె ఒక్కరే కాదు, ఒక గీతాంజలి, ఒక చంద్రకళ, ఒక జయమ్మ, ఇలా ఏకంగా 11 మంది మహిళలతో కూడిన పెద్ద ముఠానే ఉంది ఇక్కడ. వీరి ప్లాన్ చాలా సింపుల్ కానీ పక్కా. ముందుగా బాగా డబ్బున్న వాళ్ళను, బిజినెస్ మ్యాన్లను గుర్తించి టార్గెట్ చేస్తారు. రహస్యంగా రెక్కీ చేస్తారు. ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. అందమైన అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తారు. బాయ్ ఫ్రెండ్ కోసం విరహంతో తహతహలాడే అమ్మాయిల్లా ఫోన్లు చేయిస్తారు. తర్వాత రాంగ్ నెంబర్కు చేసి నాలుక ఖర్చుకున్నట్లు అమాయకంగా కట్ చేస్తారు. పొరపాటున మనం తిరిగి చేశామంటే వారి వలపు మాటలకు లొంగిపోయినట్లే. ఇక వారు బలి పశువులే. ఒకవేళ ఫోన్ చేయకపోయినా మళ్ళీ వారం 10 రోజుల తర్వాత కాల్ చేస్తారు. ప్రియుడి కోసం చేసినట్లు మాట్లాడి పేరు అడిగి సారీ, రాంగ్ నెంబర్ అని కట్ చేసి మనం చొరవ తీసుకునేలా చేస్తారు. ఆ తర్వాత మాటా కబుర్లతో దగ్గరైపోతారు. ఏదో ఒక అపార్ట్మెంట్కో లేదా నిర్మానుష్య ప్రాంతానికో పిలుస్తారు. తీరా అక్కడికి వెళ్ళాక మత్తుమందు ఇస్తారో లేదా బలవంతంగా వారి బట్టలు ఇప్పించి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీస్తారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై ఉండే 7 హిల్స్ డాబా దీనికి అసలైన కేంద్రం. ఇక్కడికి వచ్చే విటులను గుర్తించి వారిని ట్రాప్ చేసి కోట్లు గుంజారు. ఎవరైనా ఎదురు తిరిగితే నీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాం, మీ భార్యా బిడ్డలకు చూపిస్తాం అంటూ బ్లాక్మెయిల్ మొదలవుతుంది. పరువు పోతుందన్న భయంతో కొందరు లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు. డబ్బులు లేని వారి దగ్గర ఏకంగా ప్రామిసరీ నోట్లు రాయించుకుని వసూళ్లకు దిగారు ఈ హనీ ట్రాప్ వ్యాపారస్తులు. వేటగాడి నుంచి రక్షించాల్సిన పోలీసులే ఇక్కడ వేట కుక్కలుగా మారడం అతిపెద్ద ట్రాజెడీ. ఈ హనీ ట్రాప్ వెనుక ఒక అదనపు ఎస్పీ, 4 సిఐలు, 25 మంది పోలీస్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ వీరు నిందితులకు సహకరిస్తూ బాధితులను భయపెడుతూ వాటాలు తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఆ 2 సిఐలపై వేటు వేసి కర్నూలు వీఆర్కు పంపారు. కేవలం వీఆర్ అయితే సరిపోతుందా? సామాన్యుడు తప్పు చేస్తే జైలు, పోలీసులు చేస్తే కేవలం బదిలీనా అని ప్రజా సంఘాలు గర్జిస్తున్నాయి. ఈ కేసులో రాజకీయం కూడా తక్కువేం లేదు. బీజేపీ నుంచి టీడీపీకి చేరిన రంగమ్మ ఒకవైపు, వైసీపీకి చెందిన రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్ నరేంద్రరెడ్డి మరోవైపు పార్టీలతో సంబంధం లేకుండా అధికార, ప్రతిపక్షాలకు చెందిన వీరంతా చేతులు కలిపారు. ఉరవకొండకు చెందిన ఒక కీలక నేత కూడా ఈ ముఠాతో నిరంతరం టచ్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె మా పార్టీ కాదు అంటే కాదు అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ జనం మాత్రం ఈ సిగ్గుమాలిన వ్యవహారాన్ని చూసి చీత్కరించుకుంటున్నారు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మాకు మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె
రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు రంగమ్మ నాయుడు అలియాస్ చిన్నితో పాటు 5గురిని అరెస్టు చేశారు. ఉదయ్ భాస్కర్ అనే బాధితుడి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఇప్పటి వరకు దాదాపు ₹1 కోటి పైగా వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు వీరి వద్ద నుంచి 13 లక్షల రూపాయల నగదు, 2 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి వాజ్పేయి, ఎస్పీ జగదీష్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాధితుల పేర్లు గోప్యంగా ఉంచి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే దర్బార్ రాజేష్ నాయుడు, చంద్రకళ, జయమ్మ వంటి వారు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఎన్ని తలలు బయటకు వస్తాయో, ఎంతమంది ఖాకీల ఉద్యోగాలు ఊడుతాయో వేచి చూడాలి. అందమైన అమ్మాయిల మాటలకు పడిపోతే జీవితం రోడ్డున పడుతుందనడానికి ఈ హనీ ట్రాప్ ఘటనలే నిదర్శనం. అటు పోలీస్ శాఖ కూడా తన పరువును కాపాడుకోవాలంటే సొంత శాఖలోని అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్